అయితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ పెడుతుందట మీటింగ్లు అంటే నల్గొండ ఎవరెవరితో మీటింగ్ పెట్టిన 5 జిల్లాలకు సంబంధించి అంటే నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాల ఈ 5 జిల్లాల వారితో ఉమ్మడి జిల్లాలతోని నిన్న నాయకులతో మీటింగ్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. నల్గొండలో ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది. 12-14 స్థానాలు ఉంటాయి ఉమ్మడి జిల్లాల. మహబూబ్ నగర్లో స్వీప్, కొడంగల్ సైతం క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత రంగారెడ్డిలో కూడా ప్రస్తుతం కూడా వాళ్ళకు చాలా మెరుగ్గానే ఉంది సిచ్యువేషన్. ఇక హైదరాబాద్లో కూడా ఎంఐఎం పైపెచ్చు, హైదరాబాద్లో అన్ని జిల్లాలకు సంబంధించి ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ. ఖమ్మంలో కూడా గతంలో క్లీన్ స్వీప్. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తే నల్గొండలో వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నదా? నల్గొండలో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిచిండు కదా నల్గొండ నుంచి ఎంపీగా. తర్వాత మహబూబ్ నగర్ ఎంపీగా గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. అక్కడ బలమైన అభ్యర్థి కరువైపోయింది పార్టీకి. ఇకపోతే ఇక్కడ రంగారెడ్డిలో కూడా కాస్తో కూస్తో చేవెళ్ళ నియోజకవర్గం చూస్తే వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇక హైదరాబాద్ పరిధిలో డెఫినెట్గా అన్ని జిల్లాల ప్రజలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే. ఖమ్మం కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్, అక్కడ కూడా గెలిచే అవకాశం డెఫినెట్గా లేదు. నామా నాగేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశం ఖమ్మంలో కనిపించట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మొత్తం కాంగ్రెస్ పార్టీకి. సో ఈ 5 జిల్లాలనే ఫోకస్గా చేసుకొని 5 జిల్లాలు సుమారుగా నల్గొండలో 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు, మహబూబ్ నగర్లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, రంగారెడ్డిలో 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు, హైదరాబాద్లో 1 పార్లమెంటరీ నియోజకవర్గం, తర్వాత సికింద్రాబాద్ 2 నియోజకవర్గాలు, తర్వాత ఖమ్మంలో 2, మహబూబాద్, ఖమ్మం. ఇక ఓవరాల్గా 10 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి. ఖమ్మంలో మహబూబ్ నగర్, మహబూబాద్, ఖమ్మం, తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డిలో చేవెళ్ళ, మల్కాజ్గిరి, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత నాగర్ కర్నూల్, నల్గొండలో భువనగిరి, నల్గొండ. సో ఈ 10 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏదో రకంగా ప్రజలను అక్కడ మళ్ళీ మోల్డ్ చేయాలన్నా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా మలచాలన్నా, ఇంకేదైనా ప్రయత్నం చేయాలన్నా ఒక ఎజెండా కావాలి. మరి ఏం ఎజెండాతో ముందుకు పోతాం? అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్న సేమ్ ఎజెండా కనుక లేవనెత్తితే ఏమవుతుంది? అభివృద్ధి, సంక్షేమం, బీసీ బంధు, దళిత బంధు ఇవన్నీ కూడా నన్ను బంధు పెట్టేసినాయి. సో కొత్త రకమైన ఎజెండా కావాలి, రాజకీయం కావాలి, కొత్త రకమైన ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. ఈ 2 నెలల కాలంగా ఉన్నటువంటి ఆవిష్కరణలు లేకుంటే పథకాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామంటే ఆర్టీసీకి సంబంధించి బూమరాంగ్ అయింది కేటీఆర్ వ్యాఖ్యలతోని. ఉచిత విద్యుత్ సంబంధించి డెఫినెట్గా వాళ్ళు అమలు దిశగా ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సిలిండర్ అమలు దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ లాంటి అమల్లో ఉన్నది. తర్వాత ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం. సో 2 అయిపోయినాయి. ఇంకా 2 దాంట్లో కీలకంగా 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, తర్వాత ఉచిత కరెంట్ ఒకటి. సో 4 అయిపోతున్నాయి. ఇంకొక 4 రోజులు సమయం ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు 60 రోజులు పూర్తి అయిపోయింది. 2 నెలల కాలం పూర్తయింది. ఇంకా 40 రోజుల సమయం ఉన్నది. సో ఆలో కనుక పార్లమెంట్ ఎన్నికలు వస్తే డెఫినెట్గా వాళ్ళు 100 రోజుల సమయంలో పూర్తి చేస్తున్నారు కాబట్టి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు కనుక కాస్త లేట్ అయితే, అంటే ఏప్రిల్ కనుక వచ్చి ఉంటే, లేదంటే ఒక ఎన్నికలు కనుక వస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తారో కాంగ్రెస్ పార్టీ చెప్పే అవకాశం ఉన్నది. ఇక్కడ మరి అవకాశం లేదు కదా. ఏ అవకాశం మీద మాట్లాడతారు? ఆర్టీసీ మీద మాట్లాడదామంటే ప్రజలంతా ఇంత ఉపయోగించుకుంటున్నారు. ఆర్టీసీ అంశాన్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఉచిత గ్యాస్ సంబంధించి 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ఈ మార్చి నుంచి అమలుకి వస్తుందట. ఇక ఉచిత కరెంట్ ఫిబ్రవరి మంత్ అమల్లో ఉన్నది. రెంట్కుండే వాళ్ళు కూడా అమలు చేస్తామని చెప్తున్నది. సో వీళ్ళకి ఏం వైఫల్యాలు ఉన్నాయి? మరి వాళ్ళు ఇచ్చిన మాటలు నిరుద్యోగులు మొత్తం కూడా ఇప్పటికే నిన్న వెంకట్ బల్మూర్ ఎమ్మెల్సీగా నియామకమైన తర్వాత ఓపెన్ డిబేట్, అటువంటి డిబేట్ నాకు తెలిసి రాజకీయాలు ఎవరు చేసి ఉండరు. ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఓపెన్ డిబేట్, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఓపెన్ డిబేట్, విద్యార్థులతో కలిసి ఓపెన్ డిబేట్ పెట్టిన నాయకుడు నాకు తెలిసి సుమారుగా రాజకీయాలు చాలా అరుదు. సో అటువంటి ప్రయత్నం చేసిండు వెంకట్ బల్మూర్. సో ఇట్లా నిరుద్యోగులతో కూడా వాళ్ళు మమేకమై ముందుకు వెళ్తుంటే మరి ఏ అంశం ఉన్నది, ఏ అంశం లేదు. కాబట్టి ఈ 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక అంశం లేవనెత్తాలి. కాబట్టి కేఆర్ఎంపీ తెర మీదకి వచ్చింది. కాళేశ్వరం విషయంలో ఇటు ఆదిలాబాద్ సంబంధించి ఇప్పటికే బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది. నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే త్రిముఖ పోరు. బీజేపీ టఫ్ ఫైట్ ఎందుకంటున్నా అంటే త్రిముఖ పోరు. కరీంనగర్లో సైతం ఇదే సిచ్యువేషన్. పెద్దపల్లిలో పార్లమెంట్ సంబంధించి అక్కడ ఎంపీ కూడా మారిపోయిన పరిస్థితి. సో పెద్దపల్లి మీద ఆశలు లేవు.
పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మీద ఆశలు లేవు. వరంగల్లో కూడా ఆశలు లేవు. వరంగల్లో టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం, వరంగల్లో వీళ్ళకి సరైన అభ్యర్థి లేరు. ఒకవేళ అభ్యర్థి ఉన్నాడా అని చెప్పి ఉదాహరణకి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజా మీద కొంత డిపెండెంట్గా ఉన్నా ఆయన కాస్త పార్టీకి వ్యతిరేకంగా మారిపోయిండు. సో ఇక్కడ ఆశలు లేవు. దక్షిణాదిన వాళ్ళంతో ఇంతో రెచ్చగొట్టి ఒకవేళ ఉంటే ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుంది. ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, పెద్దపల్లిలో, వరంగల్లో ఇక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉన్నది. ఇక అక్కడ కాస్త అటు ఇటుగా ఉన్నది కాబట్టి ఆ దక్షిణ తెలంగాణలో ఏదో రకంగా పట్టు సాధించాలని ఒక ప్రయత్నం కేఆర్ఎంబి. ఇక 13 నల్గొండ సభతో